जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरदारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरदारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन व्रज जन रञ्जन यशोदनन्दन व्रज जन रञ्जन यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरदारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन व्रज जन रञ्जन यमुनतीरा वनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా గురుదేవా 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 జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్ జయ గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్ నితై గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल नितय गौर हरि बोल। नाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। Bookrevision prayer slogan. ओम नमो भगवते वासुदेवाय। 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्कितम्। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। हरे कृष्ण। సో లాస్ట్ వీక్ మనం చాప్టర్ 11 చదివినాం, విశ్వరూప దర్శనం 35 వర్సెస్ వరకు ఏమైనా సమ్మరైజ్ చేస్తాను అంతక. 11వ అధ్యాయము విశ్వరూపంలో అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, నువ్వు పరమరహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు నీ ఉపదేశాల ద్వారా చెప్పావు. నా మోహము తొలగిపోయింది. జనన మరణాల గురించి నేను వివరంగా తెలుసుకున్నాను. నీ నిజమైన స్థితి నా ఎదుట చూస్తున్నప్పటికీ అసలు నువ్వు ఈ జగత్తులో ఏ రూపంలో ప్రవేశించావు, ఆ రూపాన్ని నాకు ఒకసారి చూపెట్టు అని చెప్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, నా విభూతులన్నీ
ఇప్పుడు నేను చూయించే రూపంలో చూడు, అన్ని చూడు అని తన విశ్వరూపంను ప్రదర్శిస్తాడు. ఆ ఆ విశ్వరూపము గురించి ఎలాంటిదంటే అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుని వివిధ రూపాలు శాశ్వతంగా ఉంటాయి, కానీ ఈ విశ్వరూపం శాశ్వతంగా ఉండదు అని తెలుసుకున్నాము. భగవంతుడు సర్వకారణ కారుణుడు శ్రీకృష్ణుడు తన విశేషమైన ఆ విభూతులను తన విశ్వరూపంలో చూపెట్టాడు. అన్నిటికీ నేనే కారణం అని చెప్పాడు కదా ప్రభుజీ. అందుకోసమే విశ్వరూపంలో ప్రతి ఒక్కటి సర్వ దేవతలు, కమలంలో ఉన్న బ్రహ్మ, శివుడు, సప్త ఋషులు, కదలేవి కదలనివి, అనేక దంతాలు, హద్దు లేకుండా విస్తృతంగా వ్యాపించిన హస్తాలు, పాదాలు, ఆది మధ్య అంతము లేకుని అంతం అనేది కనిపించలేదు శ్రీకృష్ణుడిలో. ఆ విశ్వరూపం చూడగానే అర్జునునికి దిగ్భ్రాంతికి గురయ్యి రోమాలు నిక్కబొడుచుకున్నట్లయి కృష్ణుని ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ కృష్ణ, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నాయి నీకు, కోటి సూర్యుల తేజము ఈక్వల్ గా నీ రూపంలోని తేజస్సు అలా ఉన్నది. దీనిని నేను అనేక లోకాలు, విశ్వాలు, సమస్త దేవతలు అన్నిటినీ చూస్తున్నాను. నీ నోట్లో నుండి అగ్ని జ్వాలలు ఇట్లా వస్తున్నాయి. సమస్త విశ్వము, లోకాలు, జనులందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. రాక్షసులు భయాందోళనలతో పరిగెడుతున్నారు. నాకు రూపం చూస్తే భయంకరంగా అనిపిస్తుంది అని. ఇదొకటి ప్రభుజీ. మామూలు కన్నులతో ఈ విశ్వరూపాన్ని చూడలేరు, కావున దివ్య చక్షులను అర్జునునికి ఇస్తాడు. అయితే రథం మీద కూర్చున్నాడు అర్జునుడు, కృష్ణుడు ఓన్లీ విశ్వరూపాన్ని చూస్తున్నాడు. మిగిలిన వారికి ఎవరికి వీళ్ళ మధ్య ఏమవుతుందో తెలియట్లేదు, వాళ్ళకి కనిపించదు. ఓన్లీ అర్జునుడు ఒక్కడే చూస్తున్నాడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. అప్పుడు ఏమంటున్నాడంటే కృష్ణుడు, ఇప్పుడు మనం 32, 33 నుంచి వరుసలో తెలుసుకున్నాము. నేను వీళ్ళందరూ ప్రజలు, వీళ్ళందరూ యుద్ధంలో ఈ సైనికులు అందరూ ఆల్రెడీ చనిపోయినరు, నువ్వు యుద్ధం చేయి కృష్ణ అని చెప్తున్నాడు ప్రభుజీ. ఇంకొకటి భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఆల్రెడీ నాచే నశింపజేయబడ్డారు, కావున నువ్వు యుద్ధము చేయి కృష్ణ అని అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు ప్రభుజీ. అప్పటి వరకు మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అంట, మంచి సమరైజ్ చేసినాం. అదే సో ఇది విశ్వరూపంలో అన్ని ఒకటే ప్లేస్ లో ఉండి కృష్ణుడు అర్జునుడికి అంతా చూపెడతాడు అనమాట. అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో అలా వార్ కాకముందుకే భీష్మ, ద్రోణ అందరు చనిపోతారు అనమాట. ఈ క్వశ్చన్ నేను చైతన్య ప్రభుని కూడా అడగాలి రేపు. అంటే అర్జునుడికి మళ్ళీ వార్ చేసినప్పుడు ఆల్రెడీ భగవద్గీత ముందే చెప్పింది కదా, మరి వార్ చేసినప్పుడు మరి అర్జునుడు ఇంకా ఎందుకు పర్ప్లెక్స్ అవుతాడు, అంటే కన్ఫ్యూజ్ అవుతాడు, అంటే వాళ్ళు చనిపోతారా లేదా అని. అది రేపు చైతన్య ప్రభుని అడుగుతాను. అంటే అర్జునుడికి ఎట్లా ఉండే మైండ్, ఎందుకంటే భగవద్గీత ముందే విన్నాడు, కానీ వార్ తర్వాత 18 days అయింది తర్వాత. సో మరి అప్పుడు అర్జునుడు మరి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు కృష్ణ భీష్ముని, ద్రోణుని అందరిని చంపేశాడు కదా, మరి మరి అయినా అర్జునుడు ఎందుకు ఇంకా వరి అవుతాడని, అంటే కర్ణుడు చంపాడు కానీ. బట్ అది కృష్ణుడు అంటే మోహం తీసేస్తాడు అనుకుంటా. మోహము అప్పుడు దివ్య చక్షులు ఉంటాయి కాబట్టి అది ఇచ్చిపెట్టిండు, కానీ తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ చక్షు తీసేస్తాడు. అందుకే అది కూడా మర్చిపోతాడు అనుకుంటున్నా. అది అడగాలి రేపు చైతన్య. సో హరే కృష్ణ. అట్లా ఏమంటా ఇంకా ఫ్యూచర్ నశింపజేసేనా అంటే అన్ని చూపెడతాడా అట్లా? మీరు అడగండి ప్రభుజీ, మాకు చెప్పండి మళ్ళీ. అవునవును, చెప్తాను నెక్స్ట్ వీక్. అదే ఇప్పుడు సమ్మరీస్ అవుతుంటే గుర్తొచ్చింది అది. అంటే ఆ భీష్మ, ద్రోణ, కర్ణ అందరిని చంపేసిన అన్నాడు కదా, మళ్ళీ వార్లో కూడా మళ్ళీ అర్జున మళ్ళీ ఫైట్ చేయాల్సి వస్తుంది, కానీ ఎట్లా ఉంటుంది ఆయన రియాక్షన్? So last week we read 11th chapter, Shilpa Mataji. So we'll continue from 36. Okay. I'll share my screen. प्रभु जी मुझे मिला क्या
ये बुक ऑर्डर किया था ना, मैं बोला था ना, कोटि गीता लेखना। हाँ हाँ, ओके। इसमें लिखना है हमें। अच्छा, वो कौन सा मंत्र लिखना है? ये भगवत गीता पूरा लिखना, हाँ, मतलब भगवत वो। गीता, भगवत गीता पूरा लिखना है। एक, हाँ, हर एक श्लोक का। श्लोकस दिया है इधर, वो सब ओके लिखना है फिर। ओके ओके। हाँ, तो श्लोक ऑलरेडी दिए 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 हुए हैं। हाँ, श्लोका का एक बुक दिया है, वो हम ए बुक में लिखना है। अच्छा अच्छा। ए बुक में लिखना है। वो 700 श्लोकस लिखना है। हाँ, 700, अच्छा। कब तक लिखना है? वो सबमिट 2026 तक करना है, उड़पी में। हाँ। ओके, 2026। ओके, हाँ। 2 साल है, आई मीन ऑलमोस्ट। हाँ। ओके ओके। नाइस सेवा माता जी। ओके, विल रीड या 10 11:36। अर्जुन उवाच उवाच अर्जुनोवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या ताने ताने ऋषिकेशा तव प्रकीर्ता जगत्प्रहृष्यति अनुराज्यते च जगत् जगत् प्रहस्यति अनुरज्यते रक्षांसि भीतानि दिशो द्रवन्ति रक्षांसि रक्षांसि भीतानि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्गाः। सर्वे सर्वे नमस्यन्ति च सिद्धसंज्ञाः। अर्जुन उवाच अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या ताने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्राहृष्यति अनुराज्यते च जगत्प्रहर्षति जगत् अनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति रक्षांसि रक्षा भीतानि दिशा द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्गाः। सर्वे नमस्यन्ति च सिद्धसंज्ञा। अर्जुन उवाच अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या ताने ताने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्राहृष्यति अनुराज्यते च जगत्प्रारस्य जगत्प्रीत्य अनुराज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति रक्षांसि रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्गाः। सर्वे नमस्यन्ति च सिद्धसंज्ञा। Translation purport by His Divine Grace C. Bhaktivedanta Swami Prabhupada, Srila Prabhupada ki jai. Arjuna said, O master of the senses, the world becomes joyful upon hearing your name, and thus everyone becomes attached to you. Although the perfected beings offer you their respectful homage, the demons are afraid and they flee here and there. All this is rightly done. Purport. Arjuna, after hearing from Krishna about the outcome of the battle of Kurukshetra, became enlightened, and as a great devotee and friend of Supreme Personality of Godhead, he said that everything done by Krishna is quite fit. Arjuna confirmed that Krishna is the maintainer and the object of worship for the devotees and the destroyer of the undesirables. His actions are equally good for all. Arjuna understood herein that when the battle of Kurukshetra was being concluded in outer space, there were present many demigods, siddhas, and intelligentsia of the higher planets, and they were observing the fight because Krishna was present there. And when Arjuna saw the universal form of the Lord, the demigods took pleasure in it, but others who were demons and atheists could not stand it when the Lord was praised. Out of their natural fear of devastating form of the Supreme Personality of Godhead, they fled. Krishna's treatment of the devotees and the atheists is praised by Arjuna. In all cases, a devotee glorifies the Lord because he knows that whatever he does is good for all. సో ఇక్కడ మన ప్రీవియస్ లోకాల్లో మనం చదువుకున్నాం కదా, అంటే అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, కృష్ణ ఎవరు, నువ్వు అంటే నీ మిషన్ ఏంటి అని అడిగినప్పుడు ఆ, ఆ, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను కాలంని, అందుకే అందరిని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాను. సో అట్లా అని ఇంకా మిగతా దేవతలు వాళ్ళందరూ కూడా చూసి భయపడతారన్నమాట ఆ విశ్వరూపం చూసి. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, సో వాళ్ళందరూ
డెమిగాడ్స్ ఏమో కృష్ణుని వర్షిప్ చేస్తున్నారు, ఏథిస్ట్లు ఏమో డీమన్స్ ఏమో వాళ్ళు భయపడి పారిపోతున్నారు అనమాట. సో ఇది అర్జున చూసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోక 37 అనిత చదువు. కస్మాచ్చ తేనా నమేరన్ మహాత్మన్ కస్మాచ్చ తేనా నమేరన్మహాత్మన్ గరీయసే బ్రాహ్మణో అపి ఆది కర్త్రే గరీయసే బ్రాహ్మణో అపి ఆదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షరం అసత్తత్పరం యత్ త్వం అక్షరం సదసత్ అత్పరం యత్ కస్మాచ్చ తేనా నమేరాన్మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, బ్రహ్మకన్నను గొప్పవాడా, నీవే ఆది సృష్టికర్తవు, అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణ కారుణ్ణివి, ఈ భౌతిక సృష్టికి అతీయమైన వాడివి. భాష్యము. శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరికి పూజనీయుడని ఈ నమస్కారాల ద్వారా అర్జునుడు సూచిస్తున్నాడు. ఆ దేవదేవుడు సర్వవ్యాపకుడు, సర్వాత్మలకు ఆత్మ అయినవాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మహాత్మా అని సంబోధించాడు. అతడు మహోదాత్తుడని, అపరిమితమైన వాడని అది సూచిస్తుంది. భగవంతుని ప్రభావంచే, శక్తిచే ఆవరించబడనిది ఏదీ లేదని అనంత పదము సూచిస్తుంది. అతడే సకల దేవతలను నియంత్రించేవాడని, వారందరికంటే అధికుడని దేవేశ అనే పదానికి అర్థము. అతడే సమస్త జగత్తుకు ఆశ్రయము. భగవంతుని కంటే మహోన్నతుడైన వాడు లేని కారణంగా సమస్త సిద్ధజీవులు, శక్తిమంతులైన దేవతలు అతనికి నమస్కరించడం తగినట్లుగా ఉన్నదని కూడా అర్జునుడు అనుకున్నాడు. బ్రహ్మ కంటే శ్రీకృష్ణుడు మహోన్నతుడని అర్జునుడు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఎందుకంటే బ్రహ్మ అతని చేతనే సృష్టించబడ్డాడు. శ్రీకృష్ణుని ప్రధానాంశ అయిన గర్భోదకశాయి విష్ణువు నాభి నుండి పెరిగిన కమలంలో బ్రహ్మ జన్మించాడు. అందుకే బ్రహ్మ నుండి జన్మించిన శివుడు ఇతర దేవతలందరూ తప్పక నమస్కరించవలసి ఉన్నది. దేవదేవుడు శివ బ్రహ్మాది దేవతలచే గౌరవింపబడతాడని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఈ భౌతిక సృష్టి నశించిపోయేదే అయినా భగవంతుడు ఈ భౌతిక సృష్టికి అతీతుడు కాబట్టి అక్షరం అనే పదము చాలా ప్రధానమైనది. భగవానుడు సర్వకారణ కారణుడు. తత్కారణంగా ఈ ప్రకృతిలోని సమస్త బద్ధజీవుల కంటే, స్వయంగా భౌతిక జగత్తు కంటే అతడు ఉన్నతుడు. అందుకే అతడు మహోత్కృష్టుడైన దేవదేవుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. So here Arjuna is saying, oh great one, greater even than Brahma, you are the original creator. Why then should they not offer their respectful obeisance unto you? O limitless one, God of gods, refuge of the universe, you are the invincible source, the cause of all causes, transcendental to this material manifestation. So here Krishna is clearly saying, like Arjuna is clearly saying that Krishna, you are greater than Brahma, because like Brahma was born out of Vishnu, and Vishnu is a form of Krishna only. So here they are saying, why should they not offer? So because like all demigods, they know Krishna is superior than Brahma, so they are offering their obeisances. O limitless one, God of gods, refuge of winners, you are invincible source and cause of all causes. So here Arjuna is clearly saying that he is the cause of all causes, and he is transcendental to the material manifestation. So yeah, if anybody says like all demigods are same, means like we can show this sloka to them, like where clearly it says like Krishna is superior and is origin of all origins. Okay, Shilpa Mataji, you can read. Tvam adi deva purusha puranas. त्वम् आदिदेवा पुरुषा पुराणास्. Tvam asya vishwasya param nidhanam. त्वम् अस्य विश्वस्य परं निदानम्. Vettasi vedyam cha param cha dhama. वेत्तासि वेद्यां च परं च धाम. Tvaya tatam vishwam anantarupa. त्वया ततं विश्वम् अनन्तरूप.
त्वमा त्वमादिदेवा पुरुष पुराणास् त्वमस्य विश्वस्य परं निदानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्त रूपम्. Translation. You are the original personality of Godhead, the oldest, the ultimate sanctuary of this manifested cosmic world. You are the knower of everything, and you are all that is knowledge. You are the supreme refuge above the material modes, O limitless form. This whole cosmic manifestation is pervaded by you. Purport. Everything is resting on the Supreme Personality of Godhead, therefore, He is the ultimate rest. Nidanam means that everything, even the Brahmana effulgence, rest on the Supreme Personality of Godhead, Krishna. He is the knower of everything that is happening in this world, and if knowledge has any end, He is the end of knowledge, therefore, He is known and the knowable. He is the object of knowledge because He is all pervading, because He is the cause in the spiritual world. He is transcendental. He is also the chief personality in the transcendental world. Hare Krishna. సో ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు, యు ఆర్ ద ఒరిజినల్ పర్సన్ ఇన్ గాడెడ్, నువ్వు ఆది పురుషుడివి, ఇంకా ఓల్డెస్ట్, నువ్వు ఓల్డెస్ట్, ఇంకా అల్టిమేట్ శాంక్చురీ ఆఫ్ దిస్ మేనిఫెస్టెడ్ కాస్మిక్ వరల్డ్. సో యా, సృష్టికి మొత్తం నువ్వే కారణం అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకా యు ఆర్ ద నోవర్ ఆఫ్ ఎవ్రీథింగ్, సో నీకు అన్నీ తెలుసు, అండ్ యు ఆర్ ఆల్ ద నోబుల్, సో నిన్ను తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అని అర్జునుడు చెప్తున్నాడు. యు ఆర్ ద సుప్రీం రెఫ్యూజ్, సో నీ దగ్గర అందరు షెల్టర్ తీసుకుంటారు ఇంకా అబౌవ్ మెటీరియల్ మోడ్స్. ఓ లిమిట్లెస్ ఫార్మ్, దిస్ హోల్ కాస్మిక్ మేనిఫెస్టేషన్ ఈస్ పర్వేడెడ్ బై యూ. సో కృష్ణుడే మొత్తం సర్వం వ్యాపించిండు అని అర్జునుడు చూస్తున్నాడు. చూసి అదే కృష్ణుడికి చెప్తున్నాడు ఏమేమి చూస్తున్నాడు. ఓకే, 11:39 నేను చదువుతాను ప్రభుజీ. చదువుతాను మాతాజీ. ఓకే. వాయుర్యమో అగ్నిర్వరుణా శశాంకః, వాయుర్యమో అగ్నిర్వరుణా శశాంకః, ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ, ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ, నమో నమస్తేస్తు సహస్రకృత్వః, నమో నమస్తేస్తు సహస్రకృత్వః, పునశ్చ భూయో అపి నమో నమస్తే. పునశ్చ భూయో అపి నమో నమస్తే. హరే కృష్ణ. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః, ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ, నమో నమస్తేస్తు సహస్రకృత్వః, పునశ్చ భూయోపి నమో నమస్తే. అనువాదము. నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు, నీవు తొలిజీవి అయిన బ్రహ్మవు, నీవు ప్రపితామహుడవు, అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. భాష్యము. భగవంతుడు ఇక్కడ వాయువుగా సంబోధించబడ్డాడు, ఎందుకంటే సర్వవ్యాపకమైనందున వాయువు దేవతలందరికీ అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యము. విశ్వంలో తొలిజీవుడైన బ్రహ్మకే తండ్రి అయిన కారణంగా శ్రీకృష్ణుడిని అర్జునుడు ముత్తాతగా కూడా సంబోధించాడు. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడు ఇంకా తన అంటే ఎక్స్ప్లెయిన్ అనమాట, అంటే కృష్ణుడిని ఎలా డిఫరెంట్ రూపంలో ఆయనని బోధిస్తున్నాడు అనమాట. సో యు ఆర్ ఎయిర్, సో నువ్వే వాయువు అని, అండ్ యు ఆర్ సుప్రీం కంట్రోలర్, యు ఆర్ ఫైర్, యు ఆర్ వాటర్, అండ్ యు ఆర్ ద మూన్, యు ఆర్ బ్రహ్మ, ద ఫస్ట్ లివింగ్ క్రీచర్, అండ్ యు ఆర్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్. So I therefore offer my respectful obeisance unto you 1,000 times and yet again 1,000 times. So Arjuna is bewildered. So he's saying like, yeah, he's paying obeisance 1,000 times, and he's glorifying Krishna as a great grandfather of Brahma also. Okay, next slide. Nama purastad atha prustataste, నమ పురస్తాద పృష్ఠతస్తే, నమోస్తుతే సర్వత ఏవ సర్వా, నమోస్తుతే సర్వత ఏవ సర్వ, అనంత వీర్యామిత విక్రమస్త్వం,
అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. సర్వం సమాప్నోషి తతోసి సర్వః. Translation. Obeisance to you from the front, from behind, and from all sides. O unbounded power, you are the master of limitless might. You are all pervading, and thus you are everything. Purport. Out of loving ecstasy for Krishna, his friend Arjuna is offering his respects from all sides. He is accepting that he is the master of all potencies and all prowess, and far superior to all great warriors assembled on the battlefield. It is said in the Vishnu Purana, Yo ayam tavagato deva samipam devata ganaha satvam eva jagat srishta yata sarvagato bhavan. Whoever comes before you, even if he is a demigod, even if he be a demigod, he is created by you, O Supreme Personality of Godhead. సో ఇక్కడ అర్జునుడు ఏమైతే ఒబేసెన్స్ టు యూ ఫ్రమ్ ఫ్రంట్ బిహైండ్ బ్యాక్ అంటే లైక్ అర్జునుడు ఒక చిన్న పిల్లాడు లాగా అంటే ఒక్కసారి తన విశ్వరూపం చూసేవారికి తన అంటే బివిల్డర్ అయిపోయాడు. చూసి నేను ముందు నుంచి దండం పెట్టుడు, వెనకాల నుంచి దండం పెట్టుడు, పక్క నుంచి దండం పెట్టుడు. సో అంటే కృష్ణుడు తన ఫ్రెండ్ కాదు, సో ఈ మొత్తము సృష్టికి కారణం అని తెలుసుకొని అలా అర్జునుడు బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ అనిత చదువు 11:41-42. సకేతి మత్వా ప్రసవం యత్ ఉక్తం. సకేతి మత్వా ప్రసవం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సకేతి. హే కృష్ణ హే యాదవ హే సకేతి. అజానత మహిమానాం తవేదం. అజానత మహిమానం తవేదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యచ్చావహాసార్థం అసత్కృతోసి. సత్కృతోసి. విహార శయ్యాసన భోజనేషు. సత్కృతోసి విహారాశయ్యాసన భోజనేషు. ఏకోవత వాపి అచ్యుత తత్ సమక్షం. ఏకోత వ్యాప్యచ్యుత తత్సమక్షం. తత్క్షమాయే త్వాం అహం అప్రమేయం. తక్షామయే త్వాం అహం అప్రమేయం. సకేతి మత్వా ప్రసవం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సకేతి. అజానత మహిమానం తవేదం. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఇచ్ఛావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు. ఏకోత వ్యాప్యచ్యుత తత్సమక్షం. తక్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమలు తెలియక నిన్ను నా మిత్రునుగా తలుస్తూ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించాను. మూర్ఖత్వంతో లేదా ప్రేమతో నేను చేసినదంతా క్షమించవలసింది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు లేదా కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఒక్కొక్కప్పుడు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల ముందు పరిహాసం చేస్తూ నిన్ను చాలా సార్లు అవమానించాను. ఓ అచ్యుత, ఆ అపరాధాలన్నింటికీ నన్ను క్షమించవలసింది. భాష్యము. శ్రీకృష్ణుడు విశ్వరూపంలో ఎదుట ప్రకటమై ఉన్నప్పటికీ అర్జునుడు అతనితో ఉన్నట్టి మైత్రి సంబంధాన్ని గుర్తు చేసుకొని ఆ స్నేహము వలన ఉత్పన్నమయ్యే పలు సామాన్య వ్యవహారాలకు క్షమార్పణ వేడుకుంటూ తనను క్షమించవలసిందిగా అర్థిస్తున్నాడు. సన్నిహిత మిత్రునుగా శ్రీకృష్ణుడు వివరించినప్పటికీ అటువంటి విశ్వరూపాన్ని అతడు చూపగలడని తాను పూర్వం ఊహించలేదని అర్జునుడు ఒప్పుకుంటున్నాడు. శ్రీకృష్ణుని విభూతులను గుర్తించగా అతన్ని ఓ మిత్రమా, ఓ కృష్ణ, ఓ యాదవ ఇత్యాదిగా సంబోధిస్తూ కృష్ణుడిని ఎన్ని మార్లు అవమానించాడో అర్జునునికి తెలియదు.
కానీ శ్రీకృష్ణుడు ఎంత దయగలవాడు, కరుణామయుడంటే అంతటి విభూతులు ఉన్నప్పటికీ అతడు అర్జునుడితో మిత్రునిలాగా వ్యవహరించాడు. భక్తునికి భగవంతునికి మధ్య దివ్యమైన ప్రేమ వినిమయము ఆ విధంగా ఉంటుంది. అర్జునుని వ్యవహారమును బట్టి మనము చూస్తున్నట్లు జీవునికి శ్రీకృష్ణునికి మధ్య ఉన్నట్టి దివ్యమైన ప్రేమ వినిమయము శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అది మరపుకు రాదు. విశ్వరూపంలో అర్జునుడు విభూతులను దర్శించిన శ్రీకృష్ణునితో తనకు ఉన్నట్టి మైత్రి సంబంధాన్ని మర్చిపోలేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So here Arjuna is expressing nice feelings. So here, thinking of you as my friend, I have rashly addressed you as O Krishna, O Yadava, O my friend, not knowing your glories. Please forgive me whatever I have done in madness or in love. I have dishonored you many times, jesting as we relax, lay on the same bed, or sat on or ate together, sometimes alone and sometimes in front of many friends. O infallible one, please excuse me. So, like earlier, Arjuna is remembering his friend, a relationship with Krishna as his friend. So, while he was treating him as friends, so he addressed him as rashly as "Oh Krishna, oh Yadava." When we are friends, we joke sometimes, right, with friends. So he's also expressing that. But now he saw the Vishwarupa, then he's saying Krishna, I have in madness or in love, I have expressed this. So please forgive me. So that is natural tendency. So, but Krishna is so great that he offers himself as friend to Arjuna. Okay. Shilpa Mataji, continue. Pitasi lokasya characharasya. पितासि लोकस्य चराचरस्य Tvam asya pujasya cha gururgariyan. त्वमस्य पूजस्य गुरुगर्यान् Na tvat samo asti abhyadika kuto anyo. न तत्त्वसोमस्तभ्यधिकः कुतोऽन्यो लोकात्रये अपि अप्रतिमा प्रभावा. लोकत्रयेऽप्य अप्रतिमप्रभाव पिता असि लोकस्य चराचरस्य त्वमा अस्य पूज्य च गुरुगरीयान् त्वत्समा अस्ति अबाधिक कुतः अन्यलोकत्रये अपि अप्रतिमप्रभाव. Translation. You are the father of this complete cosmic manifestation of the moving and the non-moving. You are its worshipable chief, the supreme spiritual master. No one is greater than you, nor can anyone be one with you. How then could there be anyone greater than you within the three worlds, O Lord of immeasurable power? Purport. The Supreme Personality of Godhead Krishna is worshipable as a father is worshipable of or his son. He is the spiritual master because he originally gave the Vedic instructions to Brahma, and presently he is also instructing Bhagavad Gita to Arjuna. Therefore, he is the original spiritual master, and any bona fide spiritual master at the present moment must be a descendant in the line of disciplic succession stemming from Krishna. Without being a representative of Krishna, one cannot become a teacher or spiritual master of transcendental subject matter. The Lord is being paid obeisances in all respects. He is immeasurable greatness. No one can be greater than the Supreme Personality of Godhead Krishna, because no one is equal to or higher than Krishna within any manifestation, spiritual or material. Everyone is below him. No one can excel him. This is stated in the Svetasvatara Upanishad 6.8. न तस्या कर्याम करणं च विद्यते न तत् समास छब्य दीक्षाश्च दृश्यते.
The Supreme Lord Krishna has senses and a body like the ordinary man, but for him there is no difference between his senses, his body, his mind, and himself. Foolish person who do not perfectly know him says that Krishna is different from his soul, mind, heart, and everything else. Krishna is absolute, therefore his activities and potencies are supreme. It is also stated that although he does not have senses like ours, he can perform all sensory activity. Therefore, his senses are neither imperfect nor limited. No one can be greater than him, no one can be equal to him, and everyone is lower than him. The knowledge, strength, and activities of the Supreme Personality are all transcendental as stated in Bhagavad Gita 4.9. जन्म कर्मा च मे दिव्य में एवं यो वेत्ति तत्वतः त्यक्ता देहम पुनर्जन्मनेति मामा एति सो अर्जुना. Whoever knows Krishna's transcendental body activities and perfection after quitting his body returns to him and does not come back again to this miserable world. Therefore, one should know that Krishna's activities are different from others. The best policy is to follow the principles of Krishna that will make one perfect. It is also stated that there is no one who is a master of Krishna, everyone is his servant. The Chaitanya Charitamrita Adi 5.142 confirms Ekale Iswara Krishna Ara Sabha Bratya. Only Krishna is God and everyone else is his servant. Everyone is complying with his order. There is no one who can deny his order. Everyone is acting according to his direction, being under his superintendence, as stated in the Brahma Samhita. He is the cause of all causes. Hare Krishna. So here again, like Krishna, Arjuna is saying Lord Krishna's supremacy. So you are the father of this complete cosmic manifestation of the moving and the non-moving. You are its worshipable chief, the supreme spiritual master. No one is greater than you, nor can anyone be one with you. How then could there be anyone greater than you within the three worlds, O Lord of the immeasurable power? So here Arjuna is ఇక్కడ కృష్ణుడు అర్జునుడు క్లియర్గా చెప్తున్నాడు. కృష్ణుడు అంటే నీకు మించిన నీతోటి ఈక్వల్గా ఎవరు లేరు, నీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. సో అట్లా అని సో ఇంకెవరైనా నీకు నమస్కరించాల్సిందే, ఎందుకంటే నువ్వు అందరికంటే సుప్రీం అని అర్జున్ చెప్తున్నాడు కృష్ణుడితో. నెక్స్ట్ ఒక విజయమాత చదవండి. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహం ఈశం ఈద్యం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియాః ప్రియాయారసి దేవసోధుం ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం తస్యాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. అనువాదము: నీవు ప్రతి జీవునిచే పూజింపబడవలసిన దేవదేవుడవు, అందుకే నేను నేలపై వ్రాలి నీకు నమస్కరిస్తూ నీ కరుణను వేడుకుంటున్నాను. తండ్రి తన కుమారుని మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించవలసింది. భాష్యము: కృష్ణ భక్తులు నానా రకాల సంబంధాలతో శ్రీకృష్ణుతో సంబంధం కలుపుకుంటారు. ఒకడు శ్రీకృష్ణుడిని పుత్రునిగా భావిస్తాడు, లేదా మరొకడు శ్రీకృష్ణుని పతిగా, మిత్రునిగా లేదా ప్రభువుగా భావిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు స్నేహభావంలో సంబంధం కలిగి ఉన్నారు. తండ్రి సహించినట్లుగా భర్త లేదా ప్రభువు సహించినట్లుగా శ్రీకృష్ణుడు సహిస్తాడు. హరే కృష్ణ. So here Arjuna is nicely relating Krishna, or like
he's saying like how after considering him as like friend, how we should forgive him. So he's saying, you are the supreme Lord to be worshipped by every living being. Thus I fall down to offer you my respectful obeisance and ask you for mercy. As a father tolerates impudence of his son, a friend impertinence of a friend, a husband a familiarity of wife, please tolerate the wrongs I may have done you. So considering Krishna to be supreme Lord, now Arjuna is saying like as a father generally tolerates like whatever son makes a mistake, right? So again like also a friend also, good friend, like if a friend misbehaves or like a rash, so he forgives his friend. And also like husband or wife also forgives the spouse also. So Arjuna is similarly saying like, so you are my friend, so please forgive me if I have done anything wrong, knowing your supreme position. So that's how a devotee considers. Okay, next 11:45 నేను చదువుతాను. అదృష్టపూర్వం ఋషితో అస్మి దృష్ట్వా అదృష్టపూర్వం సృజితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతీతం మనో మే భయేన చ ప్రవ్యదిదం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. Translation. After seeing this universal form, which I have never seen before, I am gladdened, but at the same time, my mind is disturbed with fear. Therefore, please bestow your grace upon me and reveal again your form as the personality of Godhead, O Lord of the Lords, O abode of the universe. Purport. Arjuna is always in confidence with Krishna because he is very dear friend. And as a dear friend, he is gladdened by his friend's opulence. Arjuna is very joyful to see that his friend Krishna is the supreme personality of Godhead and can show such a wonderful universal form. But at the same time, after seeing that universal form, he is afraid that he has committed so many offenses to Krishna out of his unalloyed friendship. Thus, his mind is disturbed out of fear. Although he had no reason to fear, Arjuna therefore is asking Krishna to show his Narayana form because he can assume any form. This universal form is material and temporary. As the material world is temporary, but in the Vaikuntha planets, he has his transcendental form with 4 hands as Narayana. There are innumerable planets in the spiritual sky, and each of them Krishna is present by his plenary manifestation of different names. Thus, Arjuna desired to see one of the forms manifest in the Vaikuntha planets. Of course, in each Vaikuntha planet, the form of Narayana is 4-handed, but the 4 hands hold different arrangements of symbols: the conch shells, mace, lotus, and disc. According to different hands, these 4 things are held in. The Narayanas are variously named. All of these forms are one with Krishna. Therefore, Arjuna requests to see his 4-handed feature. So ఇక్కడ మళ్ళీ అర్జునుడే అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేసిన అర్జున్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ యూనివర్సల్ ఫార్మ్ విచ్ ఐ హావ్ నెవర్ సీన్ బిఫోర్, ఐ యామ్ గ్లాడెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ మై మైండ్ ఈస్ డిస్టర్బ్డ్ విత్ ఫియర్. Therefore, please bestow your grace upon me and I reveal your form as the personality of Godhead, or Lord of the Lords and abode of the universe. సో ఇక్కడ అంటే జనరల్ గా కృష్ణుని అర్జునుడు ఫ్రెండ్ లాగా చూసింది కదా, కానీ ఒక్కసారి యూనివర్సల్ ఫామ్ చూసేవారికి తనకి భయం వేసింది. బట్ మళ్ళీ ఆ ఫామ్ అందుకే అంటే కృష్ణుడు ఏ రూపమైనా చూపెట్టగలుగుతాడు కాబట్టి, అంటే అర్జునుడు నారాయణ రూపం చూపెట్టమని అడుగుతాడు అనమాట కృష్ణుడిని. అంటే నారాయణుడు అంటే 4 హ్యాండ్స్ ఉంటాయి కదా, సో 4 హ్యాండ్స్ కూడా అది ఈ విశ్వరూపం టెంపరరీ, బట్ నారాయణ ఫార్మ్స్ అవి పర్మనెంట్ ఉంటాయి. డిఫరెంట్ ప్లానెట్స్ లో డిఫరెంట్ నారాయణ ఫార్మ్స్. అంటే ఒక చేతిలో శంఖం, చక్రము, గద, ఇంకా పద్మం, అవి డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మనం శాస్త్రాల్లో చూడొచ్చు. ఒక నారాయణ అంటారు, ఒకసారి ఇంకా వేరే నేమ్స్ ఉన్నాయి, నాకు తెలియదు. కానీ అట్లా ఒక్కొక్క హ్యాండ్ లో ఒక్కొక్క పొజిషన్, ఒక్కొక్క వెపన్, ఒక్కొక్క ఉంటే దాన్ని డిఫరెంట్ నేమ్ ఉందన్నమాట. సో ఆ ఫామ్ చూపెట్టమని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. ఎందుకంటే కృష్ణుడి డిఫరెంట్ ఫార్మ్స్ కూడా చూద్దామని అర్జునుడికి ఆశ ఉందన్నమాట చూడడానికి. ఓకే, 11:46 అనితక. ఓకే, కిరీటినం గదినం చక్రహస్తం కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుం అహం తథైవ ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన
तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते सहस्रबाहो भव विश्वमूर्ते किरीटिनं गदिनं चक्रहस्तम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ఓ విశ్వరూప, ఓ సహస్రబాహో, శిరముపై కిరీటముతో హస్తములలో గద, చక్రము, శంఖము, పద్మములతో ఉన్నట్టి నీ చతుర్భుజ రూపమును నేను చూడగోరుతున్నాను. ఆ రూపంలో నిన్ను చూడాలని నేను అభిలషిస్తున్నాను. భాష్యము: రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్ అని బ్రహ్మ సంహితలో 5.39 చెప్పబడింది. భగవంతుడు వందలు వేలాది రూపాల్లో నిత్యంగా నెలకొని ఉంటాడు. వాటిలో రాముడు, నృసింహుడు, నారాయణుడు వంటి ప్రధానమైన రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు తాత్కాలికమైన విశ్వరూపాన్ని ధరించినట్టి ఆదిదేవుడని అర్జునునికి తెలుసు. ఆధ్యాత్మికమైనట్టి నారాయణ రూపాన్ని చూపమని అతడు ఇప్పుడు అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడని, ఇతర రూపాలన్నీ అతని నుండి వచ్చినట్టివే అనే శ్రీమద్ భాగవతంలోని మాటను ఈ శ్లోకము నిస్సందేహముగా నిరూపిస్తున్నది. అతడు తన ప్రధాన రూపాల నుండి వేరు కాదు. అసంఖ్యాకమైన రూపాలలో దేనిలోనైనా అతడు భగవంతుడే. ఈ రూపాలు అన్నింటిలో అతడు నవయవ్వనుడు. అదే భగవంతుని శాశ్వత లక్షణము. శ్రీకృష్ణుడిని ఎరిగిన వాడు శీఘ్రమే ఈ భౌతిక జగత్తు కల్మషం నుండి ముక్తుడవుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. O universal form, O thousand-armed Lord, I wish to see you in your four-armed form, with helmeted head and with the club, wheel, conch, lotus flower in your hands. I long to see you in that form. So Arjuna is asking Krishna to show his four-hand form with the helmet head, with the club, wheel, conch, and lotus flower. So these are the four things Lord Narayana holds. So he wants to see this form. So Krishna, Arjuna knows that like Krishna is origin of Rama, Narasimha, Narayana, everything. So he desired to see that form. Okay. Next. 747. Shilpa Mata, you can read. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Maya prasannena tavajunedam. Maya prasannena tava Arjuna idam. Rupam param darshitam atmayogat. Rupam param darshitam atmayogat. Tejomayam vishwam anantam adyam. Tejamayam vishwam anantam adyam. Yanme tvad anyena nadrastapurvam. Yanme tat anyena nadrastapurvam. Shri Bhagavan Uvacha. Maya prasannena tava Arjuna idam. Rupam param darshitam atmayogat. Tejamayam vishwam anantavam adyam yat tat annena nadrastapurvam. Translation. The Supreme Personality of Godhead said, "My dear Arjuna, happily have I shown you by my internal potency this Supreme Universal form within the material world. No one before you has ever seen this primal form, unlimited and full of glaring effulgence. Perfect." Arjuna wanted to see the universal form of the Supreme Lord. So Lord Krishna, out of his mercy upon his devotee Arjuna, showed his universal form full of effulgence and opulence. This form was glaring like the sun, and its many faces were rapidly changing. Krishna showed this form just to satisfy the desire of his friend Arjuna. This form was manifested by Krishna through his internal potency, which is inconceivable by human speculation. No one had seen this universal form of the Lord before Arjuna, but because the form was shown to Arjuna and other devotees in the
heavenly planets and in other planets in outer space could also see it. They had not seen it before, but because of Arjuna, they were also able to see it. In other words, all the disciplic devotees of the Lord could see the universal form which was shown to Arjuna by the mercy of Krishna. Someone has commented that this form was shown to Duryodhana also when Krishna went to Duryodhana to negotiate for peace. Unfortunately, Duryodhana did not accept the peace offer. But at the time, Krishna manifested some of his universal forms, but those forms are different from this one shown to Arjuna. It is clearly said that no one had ever seen this form before. Hare Krishna. సో ఇక్కడ ఏమన్నాడు అర్జునుడు, ద సుప్రీం పర్సన్, కృష్ణ ఏమన్నాడు, ద సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, మై డియర్ అర్జున, హ్యాపీలీ హ్యావ్ ఐ షోన్ యూ బై మై ఇంటర్నల్ పొటెన్సీ దిస్ యూ సుప్రీం యూనివర్సల్ ఫార్మ్ విత్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. నో వన్ బిఫోర్ యూ హ్యాస్ ఎవర్ సీన్ దిస్ ప్రైమల్ ఫార్మ్, అన్లిమిటెడ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లేరింగ్ ఎఫల్జెన్స్. సో ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపెట్టాను కదా ఈ మెటీరియల్ వరల్డ్ లో, ఇది ఓన్లీ అర్జునుడికి చూపెట్టింది ఇది. సో కానీ ఈ మెటీరియల్ వరల్డ్ లో ఎవరు ఈ రూపం చూడలేదు, బట్ హయ్యర్ ప్లానెట్స్ లో దేవతలు వాళ్ళు చూస్తారనమాట, కొంతమంది డెమి గాడ్స్. అయితే కొంతమంది అంటారు లైక్ అర్జునుడు పీస్ ప్రపోజల్ చేయడానికి దుర్యోధన పోయినప్పుడు అప్పుడు కూడా ఒక విశ్వరూపం చూపెడతాడు, కానీ కాకపోతే ఈ విశ్వరూపము దుర్యోధన చూపెట్టిన విశ్వరూపం సేమ్ కాదు. సో అది వేరే రూపం చూపెడతాడు, అది కూడా లైక్ డిఫరెంట్ లైక్ విశ్వరూపం, బట్ మేబీ చిన్నది అనుకుంటా. సో అర్జునుడు చూపెట్టిన రూపం కాదు అది అని ప్రభుపాద క్లారిఫై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఎవరు ఆ రూపం చూడలేదు, ఓన్లీ అర్జునుడు తప్ప, బట్ మిగతా వరల్డ్స్ లో దేవతలు చూసినాం అనమాట. ఓకే, నెక్స్ట్ విజయమాత చదవండి. హరే కృష్ణ. నా వేద యజ్ఞాధ్యానైర్న దానైర్ నా వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్ న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూప సఖ్య అహం నృలోకే ఏవం రూపః సఖ్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్ న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః సఖ్యం అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. అనువాదము: ఓ కురువీరులలో శ్రేష్ఠుడా, వేదాధ్యయనం చేత గాని, యజ్ఞాచరణం చేత గాని, దానము చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని భౌతిక జగత్తులో ఈ రూపంలో నేను చూడబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరూ చూడలేదు. భాష్యము: ఈ సందర్భంలో దివ్య దృష్టి గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దివ్య దృష్టి ఎవరికి కలుగుతుంది? దివ్యం అంటే దైవీ సంబంధమైనదని అర్థము. దేవతలాగా దివ్యస్థితిని పొందనిదే ఎవడు దివ్య దృష్టిని కలిగి ఉండలేడు. ఇక దేవత ఎవడు? విష్ణు భక్తులు ఎవరైన వారే దేవతలన్నీ. విష్ణుభక్త స్మృతో దైవ వేద సారస్వతములో చెప్పబడింది. నాస్తికులైన వారు అంటే విష్ణువును విశ్వసించని వారు, లేదా కేవలము శ్రీకృష్ణుని నిరాకార తత్వమునే సర్వోత్కృష్టమైనదిగా గుర్తించేవారు దివ్య దృష్టిని కలిగి ఉండలేరు. శ్రీకృష్ణుని నిందిస్తూనే అదే సమయంలో దివ్య దృష్టిని కలిగి ఉండడము అసాధ్యము. దివ్యుడు కాకుండా ఎవడు దివ్య దృష్టిని పొందలేడు. ఇంకొక రకంగా చెప్పాలంటే దివ్య దృష్టిని కలిగిన వారు కూడా అర్జునులాగానే చూడగలుగుతారు. భగవద్గీత విశ్వరూప వర్ణనము ఇస్తున్నది. అర్జునునికి పూర్వము ఈ వర్ణన ఎవ్వరికీ తెలియకపోయినా ఈ సంఘటన తరువాత ఇప్పుడు విశ్వరూపం గురించిన కొంత భావన మనిషికి కలుగుతుంది. నిజంగా దివ్యులైన వారు భగవంతుని విశ్వరూపమును చూడగలుగుతారు. కానీ విశుద్ధ కృష్ణ భక్తుడు కానిదే ఎవడూ దివ్యుడు కాలేడు. అయినా నిజంగా దివ్య స్వభావంలో ఉండి దివ్య దృష్టి కలిగిన భక్తులు భగవంతుని విశ్వరూపాన్ని చూడటంలో ఎక్కువ అభిరుచిని కలిగి ఉండరు. ముందటి శ్లోకంలో వర్ణించబడినట్లుగా అర్జునుడు శ్రీకృష్ణుని చతుర్భుజ విష్ణు రూపాన్ని చూడగోరాడు. నిజానికి అతడు విశ్వరూపమును చూసి భయపడ్డాడు. ఈ శ్లోకంలో వేద యజ్ఞాధ్యయన వంటి కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అవి వేద సాహిత్య అధ్యయనమును,
యజ్ఞాచరణకు సంబంధించిన విషయమును సూచిస్తాయి. వేద అనే పదము 4 వేదాలు, ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు వంటి అన్ని రకాల వైదిక సాహిత్యాన్ని సూచిస్తుంది. మనిషి వీటిని ఇంటిలో గాని ఇంకెక్కడైనా గాని అధ్యయనం చేయవచ్చును. అదేవిధంగా యజ్ఞ పద్ధతిని అధ్యయనం చేయడానికి కల్పసూత్రాలు, మీమాంస సూత్రాలు అనే సూత్రాలు ఉన్నాయి. యోగ్యులైన వారికి అంటే భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొనినట్టి బ్రాహ్మణులకు, వైష్ణవులకు దానము చేయడాన్ని దానయ్య అనే పదము సూచిస్తున్నది. అదేవిధంగా అగ్నిహోత్రము వివిధ వర్ణాలకు ఉన్నట్టి విధులను పుణ్యకర్మలు అనే పదము సూచిస్తుంది. స్వచ్ఛందంగా దేహ కష్టాలను స్వీకరించడం తపస్య అని చెప్పబడుతుంది. ఈ రకంగా మనిషి ఇవన్నీ చేసిన అంటే దేహపరమైన తపస్సు స్వీకరించిన, దానమిచ్చిన, వేదాధ్యయనం చేసిన అర్జునుని వంటి భక్తుడు కాకపోతే ఈ విశ్వరూపాన్ని చూడడము అసాధ్యము. భగవంతుని విశ్వరూపాన్ని చూస్తున్నామని నిరాకారవాదులు కూడా ఊహించుకుంటారు. కానీ వారు భక్తులు కారని భగవద్గీత నుండి మనకు తెలుస్తున్నది. అందుకే వారు భగవంతుని విశ్వరూపాన్ని చూడలేరు. అవతారాలను సృష్టించేవారు చాలామంది ఉన్నారు. సాధారణ వ్యక్తిని వారు అవతారమని అసత్యంగా పలుకుతారు. కానీ అదంతా మూర్ఖత్వమే. మనం తప్పక భగవద్గీత సూత్రాలనే పాటించాలి. లేకపోతే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే అవకాశమే లేదు. భగవద్గీత భగవద్ విజ్ఞానంలో ప్రాథమిక అధ్యయనంగానే భావించబడినప్పటికీ ఇది ఎంత పూర్ణమైనదంటే ఏది ఏమిటనే వివేచనమును అది మనిషికి కలిగిస్తుంది. భగవంతుని దివ్యమైన అవతారాన్ని అంటే విశ్వరూపాన్ని తాము కూడా చూశామని మిథ్యావతారాన్ని అనుసరించేవారు చెప్పినా అది ఆమోదయోగ్యము కానే కాదు. ఎందుకంటే కృష్ణ భక్తుడు కానిదే మనిషి భగవంతుని విశ్వరూపాన్ని చూడలేడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కనుక అతడు మొట్టమొదలు విశుద్ధ కృష్ణ భక్తుడు కావాలి. ఆ తర్వాతే అతడు తాను చూసిన విశ్వరూపాన్ని చూపగలనని చెప్పుకోగలుగుతాడు. మిథ్యావతారాలను లేదా మిథ్యావతారాల అనుయాయులను కృష్ణ భక్తుడు అంగీకరించలేడు. హరే కృష్ణ. So here Krishna is saying, "Oh best of the Kuru warriors, no one before you has ever seen this universal form of mine. For neither by studying the Vedas, nor by performing sacrifices, nor by charity, nor by pious activities, nor by severe penances can I be seen in this form in the material world." So here Krishna is clearly saying to Arjuna that whatever universal form you have seen, Arjuna, that nobody has seen this before, and this cannot be seen by studying Vedas, nor by performing sacrifices or charity or pious activities. So unless you become a devotee and Krishna gives that power to you, you cannot see this universal form. So this is what Krishna is clearly saying, and so we should not believe when somebody says that they have seen Krishna's universal form. So unless you become a devotee, we can understand only little bit, because Bhagavad Gita now is written. We can understand what Arjuna has seen, but like we cannot see completely unless Krishna gives that vision. So this we should clearly understand. Okay. 11:49. నేను చదువుతాను. మాతే వ్యథా మాచ విమూఢా భావో మాతే వేదా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరం ఈదృన్మమేదం దృష్ట్వా రూపం ఘోరం ఈదృగ్మమేదం వ్యపేత భీప్రీత మనా పునస్త్వం రూపేతభి ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. Translation. You have been perturbed and bewildered by seeing this terrible feature of mine. Now let it be finished. My devotee, be free again from all disturbances. With a peaceful mind, you can now see the form you desire. Purport. In the beginning of Bhagavad Gita, Arjuna was worried about killing Bhishma and Drona, his worshipful grandfather and master. But Krishna said that he need not be afraid of killing his grandfather. When the sons of Dhritarashtra tried to disrobe Draupadi in the assembly of the Kurus, Bhishma and Drona were silent, and for such negligence of duty, they should be killed. Krishna showed his universal form to Arjuna just to show him that these people were already killed by their unlawful action.
That scene was shown to Arjuna because devotees are always peaceful and they cannot perform such horrible actions. The purpose of revelation of the universal form was shown. Now Arjuna wanted to see the four-armed form, and Krishna showed him. A devotee is not much interested in the universal form, for it does not enable one to reciprocate loving feelings. Either a devotee wants to offer his respectful, worshipful feelings, or he wants to see the two-handed Krishna form so that he can reciprocate in loving service with the Supreme Personality of Godhead. So ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఏమన్నాడు, సో యూ హ్యావ్ బీన్ డిస్టర్బ్ అండ్ బివిల్డర్డ్ బై సీయింగ్ ద హారబుల్ ఫీచర్ ఆఫ్ మైండ్. నౌ లెట్ ఇట్ బి ఫినిష్. మై డివోటీ, బీ ఫ్రీ అగైన్ ఫ్రమ్ ఆల్ డిస్టర్బెన్స్. విత్ పీస్ఫుల్ మైండ్ యూ కెన్ నౌ సీ ద ఫార్మ్ యూ డిజైర్. సో అర్జునుడు అడుగుతాడు కదా, నారాయణ రూపం చూపెట్టు అని అడిగినప్పుడు, సో కృష్ణుడు అని చెప్తాడు. సో అర్జునుడు చాలా డిస్టర్బ్ అవుతాడు ఎందుకంటే యూనివర్సల్ ఫామ్ చూసి. అందుకే తన నిజ లైక్ టూ హ్యాండ్ ఫామ్ చూడాలనుకుంటాడు, నారాయణ ఫామ్ చూడాలనుకుంటాడు. సో అప్పుడు కృష్ణుడు అష్యూరిస్తాడు అనమాట. సో ఇది నువ్వు మళ్ళీ డిస్టర్బెన్స్ నుంచి బయటపడి నా ఫామ్ చూడు అని చెప్తున్నాడు అనమాట. సో ఏంటంటే, ఎందుకంటే కృష్ణుడికి అర్జునుడికి లైక్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఆ రిలేషన్షిప్ లో అర్జునుడు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు కాబట్టి అందుకే ఆ రూపం చూపెడుతున్నాడు అనమాట కృష్ణుడికి, అర్జునుడికి. 11:50 అని కదా. సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఇతి అర్జునం వాసుదేవస్తతోక్త్వా ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః. స్వకం రూపం దర్శయామాస భూయః. ఆశ్వాసయాం ఆశ చ భీతమేనం. ఆశ్వాసయామాస చ పీతమేనం. భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః. ఆశ్వాసయామాస చ భీతమేనం. భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపమును ప్రదర్శించి చివరకు తన ద్విభుజ రూపమును చూపి ఆ విధంగా భీతుడైన అతన్ని ధైర్యపరిచాడు. భాష్యం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రునిగా అవతరించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణుగా ప్రకటమైన తల్లిదండ్రులు అర్థించినప్పుడు ఒక సాధారణ శిశు రూపంలోకి మారిపోయాడు. అదే విధంగా చతుర్భుజ రూపాన్ని చూడటం అర్జునునికి ఇష్టం ఉండదని తెలిసినప్పటికీ అతడు దాన్ని చూడగోరాడు కనుక శ్రీకృష్ణుడు ఆ రూపాన్ని చూపి తరువాత తిరిగి ద్విభుజ రూపంలో తనను ప్రదర్శించుకున్నాడు. సౌమ్య వపుహు అనే పదమే చాలా ప్రధానమైనది. సౌమ్య వపుహు అంటే చాలా అందమైన రూపము. అది పరమ సుందరమైన రూపంగా తెలియబడింది. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కేవలం అతని రూపం చేత ప్రతి ఒక్కడు ఆకర్షితుడయ్యాడు. శ్రీకృష్ణుడు ఈ జగత్తుకే నిర్దేశకుడు కనుక తన భక్తుడైన అర్జునుని భయాన్ని తరిమివేసి తిరిగి తన అందమైన కృష్ణ రూపాన్ని అతనికి చూపించాడు. బ్రహ్మ సంహితలో ప్రేమాంజనచ్ఛరిత భక్తి విలోచనేన అని చెప్పబడింది. ఎవరిని కళ్ళకు ప్రేమాంజనము పెట్టబడిందో కేవలం ఆ వ్యక్తే శ్రీకృష్ణుని సుందరమైన రూపంను చూడగలుగుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So Sanjay చెప్తున్నాడు, Sanjay said to Dhritarashtra, the Supreme Personality of Godhead, Krishna, having spoken thus to Arjuna, displayed his real four-arm form and at last showed his two-arm form, thus encouraging fearful Arjuna. So since Arjuna was afraid, so Krishna, like understanding Arjuna's situation, so he showed first Narayana form with four hands, and then he showed finally his natural form of two-arm form. So this is like a very Saumya Rupam. So when you see Krishna with like two hand, like a human-like form, you feel very much attracted to him, and so you naturally fall in love with Krishna. So that's a feature like Krishna showed to Arjuna. Okay. 11:51. Shilpa Mataji can read. Arjuna uvacha. Arjuna uvacha. Drishtvedam manusham rupam. Drashtedam manusham rupam.
तव सौम्यं जनार्दन तव सौम्यं जनार्दन इदानीम् अस्मि संवृत्तः इदानीम् अस्मि संवृत्तः सचेता प्रकृतिं गतः सचेता प्रकृतिं गतः। अर्जुन उवाच द्रष्टा इदं मानुषं रूपं तव सौम्यम् जनार्दन इदानीम् अस्मि संवृत्य सचेता प्रकृतिं गतः। Translation: When Arjuna thus saw Krishna in his original form, he said, "O Janardana, seeing this human-like form, so very beautiful, I am now composed in mind, and I am restored to my original nature." Here, the words Manushyam Rupam clearly indicate the Supreme Personality of Godhead to be originally two-handed. Those who deride Krishna as if he were an ordinary person are shown here to be ignorant of his divine nature. If Krishna is like an ordinary human being, then now is it possible for him to show the universal form and again to show the four-handed Narayana form? So it is very clearly stated in Bhagavad Gita that one who thinks that Krishna in an ordinary person and who misguides the reader by claiming that it is the impersonal Brahmana within Krishna speaking is doing the greatest injustice. Krishna has actually shown his universal form and his four-handed Vishnu form. So how can he be an ordinary human being? A pure devotee is not confused by misguiding commentaries on Bhagavad Gita because he knows what the original verses of Bhagavad Gita are as clear as the sun. They do not require lamplight from foolish commenters. Hare Krishna. So here, like Arjuna, when Arjuna saw that, when Arjuna thus saw Krishna in his original form, he said, Janardana, seeing this human-like form, so very beautiful, I am now composed in mind and I am restored to my original nature. So now, like Krishna is the Krishnudu, నారాయణ రూపం చూపెడతాడు, మళ్ళీ తర్వాత సౌమ్య రూపం అంటే టూ హ్యాండ్స్ ఫామ్ కూడా చూపెడతాడు. సో అది చూపెట్టిన తర్వాత అర్జునుడు చాలా పీస్ఫుల్ కామ్ అయిపోతాడు. సో ఇక్కడ అంటే పర్పట్లో భగవద్గీత పర్పట్లో ప్రభుపాద ఏం రాస్తున్నారంటే ఎవరైనా కృష్ణుని లైక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటే వాళ్ళు చాలా మూర్ఖులు. ఎందుకంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే వాళ్ళు విశ్వరూపం చూపెట్టలేరు, ఇంకా నారాయణ ఫామ్ కూడా చూపెట్టారు. సో ఇది రెండు కృష్ణుడు చూపెట్టాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడు లైక్ నా సుప్రీం లార్డ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కొంతమంది అనుకుంటారు కృష్ణుడు రూపం అంటే టూ హ్యాండ్ ఫామ్ అది వేరే, ఇంకనేమో కృష్ణుడు ఇంపర్సనల్ బ్రహ్మన్ వేరే అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కృష్ణుడు రూపము డిఫరెంట్ కాదనమాట. కృష్ణుడు అంటే అన్ని ఏమంటారంటే కృష్ణుడు తన విశ్వరూపం మొత్తం చూపెట్టింది అంటే లైక్ సన్ చూడాలంటే మనము ఒక టార్చ్ లైట్ తోటి చూడలేము. సన్ ఆల్రెడీ లైక్ ఎంత బ్రిలియంట్ ఉందంటే సన్ చూడడానికి మనకు టార్చ్ లైట్ అవసరం అనమాట. సో అందుకని భగవద్గీత క్లియర్ గా మనకి చెప్తుండే అంటే కృష్ణుడే నేను భగవాన్ అని చెప్తున్నాడు. సో దానికి వేరే ఇంటర్ప్రిట్ చేయదు అనమాట. అంటే లైక్ కృష్ణుడు కాదు, లైక్ కృష్ణుడు వేరే, ఇంకా కృష్ణుడు ఆత్మ వేరే అని ఆ డిఫరెన్స్ కొంతమంది భగవద్గీతలో ట్రాన్స్లేట్ చేసింది, కానీ అది కరెక్ట్ అర్థం కాదు అని ఇక్కడ ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది భగవద్గీతని ట్విస్ట్ చేస్తారనమాట. అంటే కృష్ణుడు కాదు, కృష్ణుడు వేరే, ఇంకా విశ్వరూపం వేరే అట్లా అని ట్విస్ట్ చేస్తాం. మనం లక్కీగా ప్రభుపాద బుక్ చదువుతున్నాం కాబట్టి మనకు కన్ఫ్యూజన్ లేదేమి. ఓకే, 5:11:52 విజయమాత చదవండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సుదుర్దర్శం ఇదం రూపం సుదుర్దర్శం ఇదం రూపం దృష్టవానసి యన్మమ దృష్టవానసి యన్మమ దేవా అపి అస్య రూపస్య దేవా
అప్యస్య రూపస్య నిత్యం దర్శనాకాంక్షిణః. నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీభగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు పరిచయం. అర్జున, ఇప్పుడు నీవు చూస్తున్న నా ఈ రూపము చూడడానికి దుర్లభమైనది. ఎంతో ప్రియమైనట్టి ఈ రూపమును చూసే అవకాశమును దేవతలు కూడా నిత్యము కోరుకుంటారు. భాష్యము. ఈ అధ్యాయంలోని 48వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూప ప్రదర్శనను ముగించి పలు పుణ్యకార్యాలచే యజ్ఞాదులచే ఆ రూపాన్ని చూడడం సాధ్యపడదని అర్జునునికి తెలియజేశాడు. ఇక్కడ సుదర్దర్శం అనే పదము వాడబడింది. శ్రీకృష్ణుని ద్విభుజ రూపము మరింత రహస్యమైనదని అది సూచిస్తుంది. తపస్సు, వేదాధ్యయనము, జ్ఞానము వంటి నానా రకాల కలాపాలకు కొంత భక్తిని జోడించడం ద్వారా మనిషి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూడగలుగుతాడు. అది సాధ్యమే, కానీ కొంచెమైనా భక్తిని జోడింపకుండా మనిషి దానిని చూడలేడు. ఇదివరకే వివరించబడింది. అయినా విశ్వరూపానికి అతీతంగా ఉన్నట్టి ద్విభుజ కృష్ణ రూపమును చూడడము బ్రహ్మ, శివాది దేవతలకైనా చాలా కష్టము. వారు అతనిని చూడగోరుతారు. శ్రీకృష్ణుడు తన తల్లి దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు అతని అద్భుతాన్ని చూడడానికి దేవతలందా స్వర్గం నుండి వచ్చారని, ఆ సమయంలో అతడు తమకు అగోచరుడైన వారు ఆ దేవదేవునికి చక్కని స్థుతులు చేశారని శ్రీమద్ భాగవతంలో మనకు నిదర్శనము లభిస్తున్నది. వారందరూ అతనిని చూడడానికి వేచి ఉన్నారు. మూర్ఖుడైన వ్యక్తి ఆ దేవదేవుని సాధారణ మనిషిగా భావించి హేళన చేయవచ్చును. అతనిలో ఉన్నట్టి ఏదో ఒక్క నిమిషం ప్రభు. నిరాకార తత్వాన్ని తప్ప అతనిని గౌరవించకపోవచ్చును, కానీ ఇవన్నీ మూర్ఖ వ్యవహారాలే. నిజానికి శ్రీకృష్ణుని ద్విజ రూపమే బ్రహ్మ, శివాది దేవతలచే చూడగౌరవబడుతుంది. భగవద్గీతలో 9వ అధ్యాయం 11వ శ్లోకంలో కూడా అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం అని చెప్పబడింది. తనను హేళన చేసే మూర్ఖులకు అతడు కనిపించడు. బ్రహ్మ సంహితలో దురుపరపబడినట్లు, భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణునిచే దురుపరపబడినట్లు శ్రీకృష్ణుని దేహము పూర్తిగా ఆధ్యాత్మికమైనది, నిత్యానందపూర్ణమైనది. అతని దేహము భౌతిక దేహము వంటిది కాదు. కానీ భగవద్గీతను లేదా అటువంటి వేద సాహిత్యాన్ని చదివి శ్రీకృష్ణుడిని అధ్యయనం చేసేవారికి అతడు సమస్యగానే మిగిలిపోతాడు. భౌతిక పద్ధతిని ఉపయోగించే వ్యక్తి కృష్ణుడిని గొప్ప చారిత్రక పురుషుడో, గొప్ప పండితుడో అని భావించిన అతడు సాధారణ మానవుడేనని, అతడు ఎంతో శక్తిమంతుడైన భౌతిక దేహాన్ని స్వీకరించవలసి వచ్చిందని అనుకుంటాడు. పరతత్వము నిరాకారమని వారు తుట్టతుతకు భావిస్తారు. అందుకే నిరాకార తత్వం నుండి ప్రకృతికి సంబంధించిన రూపతత్వాన్ని అతడు పొందాడని వారు అనుకుంటారు. ఇది భగవంతుని గురించిన ఒక గణన. ఇంకొక గణన కాల్పనికమైనది. జ్ఞానాన్వేషణలో ఉన్నవారు కూడా శ్రీకృష్ణునిపై కల్పనను చేస్తూ అతనిని విశ్వరూపము కంటే అప్రధానుడనని తలుస్తారు. ఆ విధంగా వారు అర్జునునికి చూపబడిన విశ్వరూపమే అతని స్వీరూపము కంటే అతి ముఖ్యమైనదని తలుస్తారు. వారి అభిప్రాయం ప్రకారము భగవంతుని స్వీరూపము ఊహాత్మకమైనది. చరమ భావనలో పరతత్వము సాకారుడు కాడని వారు నమ్ముతారు. కానీ దివ్యమైన పద్ధతి భగవద్గీతలోని 4వ అధ్యాయంలో వర్ణింపబడింది. అదే ప్రామాణికుల నుండి శ్రీకృష్ణుని గురించి వినడము, అదే నిజమైన వేదిక విధానము. నిజంగా వేద మార్గంలో ఉన్నవారు ప్రామాణికుని నుండి శ్రీకృష్ణుని గురించి వింటారు. ఇక పదే పదే వినడం ద్వారా శ్రీకృష్ణుడు ప్రియమైన వాడవుతాడు. చాలాసార్లు చర్చించినట్లుగా శ్రీకృష్ణుడు యోగమాయచే కప్పబడి ఉంటాడు. అతడు అందరికీ, ప్రతి ఒక్కరికి వెల్లడి కాడు. ఎవడికైతే అతడు తనను వెల్లడి చేసుకున్నాడో వాడే ఆ దేవదేవుని చూడగలుగుతాడు. ఇది వేద సాహిత్యంలో ధృవపరపబడింది. శరణాగత జీవునికే పరతత్వం నిజంగా అర్థమవుతుంది. నిరంతర కృష్ణ భక్తి భావనచే, కృష్ణుని భక్తియుత సేవచే భక్తుని ఆధ్యాత్మిక నేత్రాలు తెరుచుకొని దివ్య దర్శనము ద్వారా శ్రీకృష్ణుని చూడడం జరుగుతుంది. అటువంటి ప్రకటము దేవతలకైనా సాధ్యపడదు. అందుకే శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం దేవతలకైనా కష్టము. ఉన్నతులైన దేవతలు ద్విభుజ రూపంలోనే శ్రీకృష్ణుని చూడాలని ఆశపడతారు. సారాంశం ఏమిటంటే శ్రీకృష్ణుని విశ్వరూపమును చూడడము అత్యంత కష్టమైనప్పటికీ
అందరికీ అది సాధ్యము కాకపోయినప్పటికీ అతని స్వీయ సామ సుందర రూపాన్ని అర్థం చేసుకోవడం మరింత కష్టమైనది. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ సెడ్, మై డియర్ అర్జున, దిస్ ఫార్మ్ ఆఫ్ మైండ్ యు ఆర్ నౌ సీయింగ్ ఈస్ వెరీ difficult to behold. Even the demigods are ever seeking the opportunity to see this form, which is so dear. So ఇక్కడ Krishna is telling like he's a two-handed form. He is more difficult than Vishwarupa. So Vishwarupa, like Arjuna, of course, like with Arjuna getting Divya Chakshu, Divya eyes, so he could see his universal form. But Krishna here is saying, what you're seeing, like the two-handed form, is more difficult. Even like many demigods are eager to see this form. So that is the beauty of Krishna. He's saying like my two-handed form is very difficult. So which you are seeing. So many people do not understand that. But yeah, Krishna's two-handed form is also very rare, difficult to be seen. Okay. Next, 1153. Yeah. ఎవరు చదవాలి? అనితనా నేనా? నాహం వేదైన తపసా, నాహం వేదైర్న తపసా, నా దానేన నా చేజ్జయా, నా దానేన నా చేజ్యయా, శక్య ఏవం విదో ద్రష్టుం, శక్య ఏవం విదో ద్రష్టుం, దృష్టవానసి మాం యథా. దృష్టవానసి మాం యథా. Translation: the form you are seeing with your transcendental eyes cannot be understood simply by studying the Vedas, nor by undergoing severe penances, nor by charity, nor by worship. It is not by these means that one can see me as I am. Purport: Krishna first appeared before his parents Devaki and Vasudeva in four-handed form, and then he transformed himself in two-handed form. This mystery is very difficult to understand for those who are atheists or who are devoid of devotion service. For scholars who have simply studied Vedic literature by way of grammatical knowledge or mere academic qualification, Krishna is not possible to understand, nor is he to be understood by persons who officially go to the temple to offer worship. They make their visit, but they cannot understand Krishna as he is. Krishna can be understood only through the path of devotional service, as explained by Krishna himself in this next verse. So ఇక్కడ కృష్ణ ఏమన్నారు, the form you are seeing now is transcendent, with your transcendent eyes cannot be understood simply by studying the Vedas, nor by undergoing severe penances, nor by charity, nor by worship. It is not by these means that one can see him. సో వేదాలు చదవడం వల్ల కానీ, చారిటీ ఇచ్చిన, దానాలు చేసిన, వర్షిప్ చేసిన అని ఈ కృష్ణుడి రూపం తెలుసుకోవడము చాలా కష్టం అని చెప్తున్నాడు. ఓన్లీ భక్తి మార్గం ద్వారానే మనం కృష్ణుడిని తెలుసుకోగలుగుతాం. ఓకే, లాస్ట్ ఇంకా 2 verses. ఓకే అండి, తకాశాలు 54. భక్త్యా త్వా అనన్యయా సఖ్యా, భక్త్వా త్వానన్యయా శక్యా, అహం ఏవం విదో అర్జున, అహమేవం విదో అర్జున, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, ప్రవేష్టుం చ పరం తప. ప్రవేష్టుం చ పరంతప. భక్త్వా త్వనన్యయా శక్యా, అహమేవం విదో అర్జున, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, ప్రవేష్టుం చ పరంతప. అర్జున, కేవలము అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థమవుతాను. ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాలలోకి ప్రవేశించగలుగుతావు. భాష్యము: శ్రీకృష్ణుడు కేవలము అనన్య భక్తియుత సేవా పద్ధతి ద్వారానే అర్థమవుతాడు. భగవద్గీతను జ్ఞాన మార్గ విధానంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అప్రామాణిక వ్యాఖ్యాతలు తాము తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నామని తెలుసుకునే రీతిగా భగవంతుడు దీనిని ఈ శ్లోకంలో తేటతెల్లంగా వివరించాడు. శ్రీకృష్ణుని గాని ఏ విధంగా అతడు తల్లిదండ్రుల నుండి చతుర్భుజ రూపంలో వచ్చి వెంటనే ద్విభుజ రూపంలోకి మారిపోయాడనే విషయాన్ని గాని ఎవడు అర్థం చేసుకోలేడు. వేదాధ్యయనం చేయగానే తాత్విక
ప్రామాణిక కల్పనచే గాని ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఎవడు అతన్ని చూడలేరని లేదా ఆ విషయాల అవగాహనలోకి ప్రవేశించలేరని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అయినా వేద సాహిత్యంలో చాలా అనుభవజ్ఞులైన వారే ఆ వేద సాహిత్యం ద్వారా అతన్ని గురించి చాలా రకాలుగా తెలుసుకుంటారు. నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఎవడైనా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలని కోరుకుంటే ప్రామాణిక శాస్త్రాల్లో వర్ణించబడిన ఆ నియమాలను తప్పక అనుసరించాలి. అతడు ఆ నియమాలను అనుసరించి తపస్సు చేయాలి. ఉదాహరణకు శ్రద్ధగా తపస్సు చేయడం అంటే అతడు జన్మాష్టమి రోజు అంటే శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన రోజున మరియు 2 ఏకాదశి రోజులలో అమావాస్య తర్వాత 11వ రోజు, పౌర్ణమి తర్వాత 11వ రోజు ఉపవాసం చేయాలి. ఇక దానం విషయానికి వస్తే దానిని కృష్ణ భక్తిని అంటే కృష్ణ భక్తి భావనను ప్రపంచమంతటా విస్తరింపజేయడానికి భక్తియుత సేవలో నెలకొన్నట్టి కృష్ణ భక్తులకే ఇవ్వాలనేది సుస్పష్టము. కృష్ణ భక్తి భావన మానవాళికి ఒక వరదానము. అత్యంత దుర్లభమైనటి కృష్ణ ప్రేమ ఉచితంగా శ్రీ చైతన్య మహాప్రభువుచే పంచబడిన కారణంగా ఓ మహా ఔదార్యవంతుడైన దాతగా ఆయన రూప గోస్వామిచే కొనియాడబడ్డాడు. కనుక ఎవడైనా తన కొంత ధనాన్ని కృష్ణ భక్తి భావనను ప్రచారం చేసే వ్యక్తులకు దానం చేస్తే కృష్ణ భక్తి ప్రచారానికి ఇవ్వబడిన ఆ దానమే ప్రపంచంలో మహోన్నత దానం అవుతుంది. ఎవడైనా విధి ప్రకారం ఆలయంలో భారతదేశంలోని ఆలయాలలో సాధారణంగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శ్రీ విగ్రహాలు ఉంటాయి. అర్చన చేస్తే అది భగవదారాధన ద్వారా వందనము ద్వారా పురోగమించడానికి ఒక అవకాశం అవుతుంది. భగవద్భక్తిలో ఆరంభకులకు ఆలయ పూజ అత్యంత అవసరము. ఇది వేద సాహిత్యంలో శ్వేతాశ్వతరోపనిషద్ 6.23లో ధృవపరపబడింది. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తథా గురౌ తస్యైతే కథితా హత్యాః ప్రకాశంతే మహాత్మనః. దేవదేవుని పట్ల అచంచలమైన భక్తిని కలిగిన వాడు అదే విధమైన అచంచల శ్రద్ధను తానెవరి పట్ల కలిగి ఉన్నాడో అట్టి గురువుచే నిర్దేశాన్ని పొందేవాడు స్వయంగా వెల్లడి అవ్వడం ద్వారా భగవంతుణ్ణి చూడగలుగుతాడు. మానసిక కల్పన ద్వారా ఎవడూ శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేడు. ప్రామాణిక గురువు నేతృత్వంలో శిక్షణను పొందని వానికి శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం అనేది మొదలు పెట్టడం అయినా అసాధ్యమే. శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి ఏ ఇతర పద్ధతిని వాడకూడదని ఉపదేశించకూడదని లేదా ఏ పద్ధతి అయినా జయప్రదం కాదని సూచించడానికి ఇక్కడ తు అనే పదము ప్రత్యేకంగా వాడబడింది. శ్రీకృష్ణుని స్వీయ రూపాలు అంటే ద్విభుజ రూపము, చతుర్భుజ రూపము, సుదర్శము చూడడానికి దుర్లభమైనవి అని వర్ణించబడ్డాయి. అర్జునునికి చూపబడిన తాత్కాలికమైన విశ్వరూపానికి అవి పూర్తిగా భిన్నమైనవి. చతుర్భుజ నారాయణ రూపము, ద్విభుజ కృష్ణ రూపము నిత్యమైనవి, దివ్యమైనవి కాగా అర్జునునికి ప్రదర్శించిన విశ్వరూపము తాత్కాలికమైనది. అర్జునునికి పూర్వము ఎవ్వడూ ఆ విశ్వరూపాన్ని చూడలేదని త్వదన్యేన నా దృష్టా పూర్వం శ్లోకము 47 అనే పద సముదాయము చెబుతున్నది. భక్తులకు అది చూపవలసిన అవసరం లేదని కూడా అది సూచిస్తున్నది. అర్జునుని అభ్యంతరం మేరకు ఆ రూపము శ్రీకృష్ణునిచే ప్రదర్శించబడింది. తద్వారా భవిష్యత్తులో ఎవడైనా తాను భగవతారమని చెప్పుకున్నప్పుడు జనులు అతన్ని విశ్వరూపము చూపించమని అడిగే అవకాశము కలిగింది. వైదిక సాహిత్యంలో విద్య వంటి యోగ్యతలచే మనిషి అతిగా గర్వితుడు కావద్దని గడిచిన శ్లోకంలో పదే పదే వాడబడిన నా అనే పదము సూచిస్తున్నది. అతడు కృష్ణ భక్తిని చేపట్టాలి. కేవలం అప్పుడే అతడు భగవద్గీతపై వ్యాఖ్యానం రాయడానికి ప్రయత్నించాలి. శ్రీకృష్ణుడు విశ్వరూపం నుండి చతుర్భుజ నారాయణ రూపానికి తర్వాత తన సహజమైన ద్విభుజ రూపానికి మారిపోయాడు. వేద సాహిత్యంలో పేర్కొనబడినట్టి చతుర్భుజ రూపాలు ఇతర రూపాలు ఆది అయిన ద్విభుజ కృష్ణ రూపము నుండే వచ్చాయని ఇది సూచిస్తుంది. అతడే సకల ఉద్భవాలకు మూలము. శ్రీకృష్ణుడు ఈ రూపాలన్నింటికీ భిన్నమైన వాడంటే ఇక నిరాకార భావన గురించి వేరే చెప్పేదేముంది? శ్రీకృష్ణుని చతుర్భుజ రూపాలకు సంబంధించిన వరకు అత్యంత అవసరమైన చతుర్భుజ శ్రీకృష్ణ రూపము కారణ సముద్రంలో శయనించి ఉన్నవాడు, శ్వాస ద్వారా అసంఖ్యాకమైన విశ్వాలు తన నుండి ఉద్భవిస్తూ తనలో తిరిగి ప్రవేశిస్తున్నవాడు అయిన మహావిష్ణువు కూడా ఆ భగవంతుని విస్తారమే. ఇది బ్రహ్మ సంహితలో 5.48 ఈ విధంగా చెప్పబడింది. ఏసేక నిహశ్వసిత కాల మదావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథ
विष्णुर्महान् स इहस्य कलाविशेषो గోవిందం ఆది పురుషం తమహం భజామి. కేవలం శ్వాస ద్వారా ఎవరిలో అసంఖ్యాకమైన విశ్వాలు ప్రవేశిస్తాయో, తిరిగి ఎవరి నుండి అవి బహిర్గతమవుతాయో అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణుని ప్రధానాంశ. అందుకే సర్వకారణకారుడైన గోవిందుని అంటే శ్రీకృష్ణుని నేను భజిస్తాను. అందుకే ప్రతి ఒక్కడు నిత్యానంద జ్ఞానము కలిగిన దేవదేవునిగా శ్రీకృష్ణుని స్వీయ రూపాన్ని తప్పక అర్చించాలి. అతడే సమస్త విశ్వరూపాలకు మూలము, సమస్త అవతారాలకు మూలము. భగవద్గీతలో ధృవపరపబడినట్లు అతడే ఆది దేవుడు. వేద సాహిత్యంలో ఈ క్రింది శ్లోకము కనిపిస్తుంది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. ఆనందము, నిత్యత్వము, జ్ఞానముతో కూడిన దివ్య రూపము కలిగినట్టు శ్రీకృష్ణునికి నా వందనాలు. అతడిని తెలుసుకోవడం అంటే వేదాలను తెలుసుకోవడమే కనుక అతడే పరమ గురువు కనుక నేను అతనికి నమస్కరిస్తున్నాను. తరువాత కృష్ణో వై పరమం దైవతం, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. గోపాల తాపని ఉపనిషత్ 1.3 అని ఏకోవసి సర్వగా కృష్ణ ఈజ్యాహ. ఆ ఒక్క శ్రీకృష్ణుడే భగవంతుడు, పూజనీయుడు అని చెప్పబడింది. ఏకోపిసన్ బహుదా యోవభాతి, శ్రీకృష్ణుడు ఒక్కడే కానీ అతడు అనంత రూపాల్లో అవతర విస్తారాల్లో ప్రకటమయ్యాడు. గోపాల తాపని ఉపనిషత్ 1.21. బ్రహ్మ సంహితలో 5.1లో ఈ విధంగా చెప్పబడింది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. నిత్యత్వము, జ్ఞానము, ఆనందంతో కూడిన దేహము కలిగిన శ్రీకృష్ణుడే భగవానుడు. తానే సమస్తానికి ఆది అయిన కారణంగా అతనికి ఆది లేదు, అతడే సర్వకారణ కారణుడు. యత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతి అని ఒక చోట చెప్పబడింది. అంటే పరమ సత్యము పురుషుడు, అతని పేరు శ్రీకృష్ణుడు. అతడే ఒక్కొక్కప్పుడు ఈ భూమిపై అవతరిస్తాడు. అదే విధంగా శ్రీమద్ భాగవతంలో భగవంతుడి అనేక అవతారాల వర్ణన మనకు కనిపిస్తుంది. ఆ పట్టికలో శ్రీకృష్ణుని పేరు కూడా ఉంటుంది. కానీ తరువాత శ్రీకృష్ణుడు భగవదావతారము కాదని స్వయంగా భగవంతుడని చెప్పబడింది. ఏతే చాంశ కళా పుంసః కృష్ణంతు భగవాన్ స్వయం. అదే విధంగా భగవద్గీతలో భగవంతుడు మత్త పరతరం నాణ్యత, దేవదేవుడైన కృష్ణునిగా నా రూపము కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు అని అన్నాడు. అతడే భగవద్గీతలో ఇంకొక చోట అహం మాదిహి దేవానాం, నేను సమస్త దేవతలకు మూలమును అని చెప్పాడు. శ్రీకృష్ణుడి భగవద్గీతను అర్థం చేసుకున్న తర్వాత అర్జునుడు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భవాన్, నీవు దేవదేవుడవు, పరతత్వము, సమస్తానికి ఆశ్రయుడవని నేను ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను అని ధృవపరిచాడు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునునికి చూపిన విశ్వరూపము అది భగవద్రూపము కాదు, అది అయినది శ్రీకృష్ణ రూపమే. భగవత్ ప్రేమ లేనట్టి వారి దృష్టిని ఆకర్షించడానికి వేల కొలది శిరములు, హస్తములు కలిగిన విశ్వరూపము ప్రకటించబడింది. అది భగవంతుని ఆది రూపము కాదు. అనేకమైన దివ్య సంబంధాలతో భగవత్ ప్రేమలో ఉండి విశుద్ధ భక్తులకు విశ్వరూపము ఏమాత్రమూ ఆకర్షణీయమైనది కాదు. తన మూల కృష్ణ రూపంలోనే భగవంతుడు దివ్య ప్రేమ వినిమయం చేస్తాడు. అందుకే స్నేహభావంతో కృష్ణునితో అతి సన్నిహితంగా సంబంధం కలిగిన అర్జునునికి ఆ విశ్వరూపము ప్రీతికరంగా లేదు, పైగా అది అతిభీకరంగా ఉంది. శ్రీకృష్ణుని నిత్య సహచరుడైన అర్జునుడు దివ్య నేత్రాలను కలిగి ఉన్నాడు. అతడు సాధారణ వ్యక్తి కాడు. అందుకే అతడు విశ్వరూపముచే మోహితుడు కాలేదు. కామ్యకర్మల ద్వారా ఉన్నతిని పొందాలనుకునే వ్యక్తులకు ఈ విశ్వరూపము అద్భుతంగా కనిపించిన భక్తియుత సేవలో నెలకొన్నట్టు వారికి ద్విభుజ కృష్ణ రూపమే అత్యంత ప్రియమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. బట్ జస్ట్ సమ్మరైజ్ చేసిన ప్రభుపాద అంతా ఇక్కడ, బట్ ఒకసారి ఇది ఇంగ్లీష్ సమ్మరీ చేద్దాం. సో మై డియర్ Arjuna, only by undivided devotional service can I be understood as I am, standing before you, and thus can be seen directly. Only in this way you can enter into the mysteries of my understanding. So here Krishna is again emphasizing that like only with the devotion service only you can understand me, not otherwise. So that is only way we can understand the mysteries of Krishna. And again Prabhupada is emphasizing very much that the Vishwarupa is
Not permanent one, but other forms of Krishna are permanent, like Narayana and two-handed forms are permanent. But like only just to show material how Krishna does the material how he controls the universal forms. So universe, so with his universal form, so that's the reason he shows. But Arjuna is not interested, but just to in future, if somebody claims to be God, then like we can ask him or her to show the Vishwarupam. So that's the reason Vishwarupa is shown. Okay, last verse. Yeah, Shilpa Mata, you can read 1155. Mat karma krin mat paramo, మత్కర్మా కృత మత్పరమో mat bhakta sanga vajjitah, మద్భక్తా సంగవర్జితః nirvaira sarva bhuteshu, నిర్వైర్యా సర్వభూతేషు yasa mam eti pandava. యః స మామేతి పాండవా మత్కర్మా కృత మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైర్య సర్వభూతేషు యః సః మామ ఏతి పాండవా. Translation: My dear Arjuna, he who engage in my pure devotional service, free from the contaminations of purgative activities and mental speculation, he who works for me, who makes me the supreme goal of his life, and who is friendly to every living being, he certainly comes to me. Purport: anyone who wants to approach the supreme of all the personalities of Godhead on the Krishna Loka planet in the spiritual sky and be intimately connected with the supreme personality Krishna must take this formula as stated by the supreme himself. Therefore, this verse is considered to be the essence of Bhagavad Gita. The Bhagavad Gita is a book directed to the conditioned souls who are engaged in the material world with the purpose of lording it over nature and who do not know of the real spiritual life. The Bhagavad Gita is meant to show how one can understand his spiritual existence and his eternal relationship with the supreme spiritual personality, and to teach one how to go back home, back to Godhead. Now, here is the verse which clearly explains the process by which one can attain success in his spiritual activity, devotional service. As far as work is considered, one should transfer his energy eternally to Krishna conscious activities, as stated in the Bhakti Rasamrita Sindhu 1.2.255. अनासक्तस्य विषयानयतार्हमा उपयजत निर्बन्ध कृष्ण सम्बन्धे युक्तं वैराग्यम् उच्यते. No work should be done by any man except in relationship to Krishna. This is called Krishna karma. One may be engaged in various activities, but one should not be attached to the result of his work. The result should be done only for him. For example, one may be engaged in business, but to transform that activity into Krishna consciousness, one has to do business for Krishna. If Krishna is the proprietor of the business, then Krishna should enjoy the profit of the business. If a businessman is in possession of $1,000 of dollars, and if he has to offer all this to Krishna, he can do it. This is work for Krishna. Instead of constructing a big building for his sense gratification, he can construct a nice temple for Krishna, and he can install the deity of Krishna and arrange the deity's service as is outlined in the authorized books of devotional service. This is all Krishna karma. One should not be attached to the result of his work, but the result should be offered to Krishna. One should accept as prasadam the
remnants of offering to Krishna. If one construct a very big building for Krishna and installs the deity of Krishna, one is not prohibited from living there, but it is understood that the proprietor of the building is Krishna. That is called Krishna consciousness. If, however, one is not able to construct a temple for Krishna, one can engage himself in cleansing the temple of Krishna. That is also Krishna karma. One can cultivate a garden. Anyone who has land in India, at least any poor man has a certain amount of land, can utilize that for Krishna by growing flowers to offer him. One can sow tulsi plants because tulsi leaves are very important, and Krishna has recommended this in Bhagavad Gita. Patram, Pushpam, Palam, Toyam. Krishna desires that one offer him either a leaf or a flower or fruit or a little water, and by such an offering he is satisfied. This leaf especially refers to the tulsi. So one can sow tulsi and pour water on the plant. Thus, even the poorest man can engage in the service of Krishna. These are some of example of how one can engage in working for Krishna. The word mat parama refers to one who considered the association of Krishna in his supreme abode to be the highest perfection of life. Such a person does not wish to be elevated to the higher planets such as the moon or sun or heavenly planets or even the highest planet of this universe, Brahmaloka. He has no attraction for that. He is only attracted to being transferred to the spiritual sky, and even in the spiritual sky he is not satisfied with merging into the glowing Brahma Jyotir effulgence, for he wants to enter the highest spiritual planet, namely Krishna Loka, Goloka, Vrindavana. He has full knowledge of that planet, and therefore he is not interested in any other, and indicated by the word Mad Bhaktah. He fully engaged in devotional service, specifically in the 9 process of devotional engagement: hearing, chanting, remembering, worshipping, servicing the lotus feet of Lord, offering prayers, carrying out the orders of the Lord, making friends with him, and surrendering everything to him. One can engage in all 9 devotional process, or 8 or 7, or at least in one, and that will surely make one perfect. The term Sangha Varjita is a very significant. One should disassociate himself from person who are against Krishna. Not only are the atheistic person against Krishna, but also are those who are attracted to productive activities and mental speculation. Therefore, the pure form of devotional service is described in Bhakti Rasamrita Sindhu as follows. अन्याभिलाषिता शून्य ज्ञान कर्मादि अनावृतम अनुकूलेन कृष्णानुशीलन भक्तिरुत्तमा. In this verse, Srila Rupa Goswami clearly states that if anyone wants to execute unalloyed devotional service, he must be freed from all kinds of material contamination. He must be freed from the association of persons who are addicted to productive activities and mental speculation. When freed from such unwanted association and from the contamination of material desires, one favorably cultivates knowledge of Krishna. That is called pure devotional service. Anukulasya sankalpa Pratikulasya Varjanam. Hari Bhakti Vilasa 11.676. One should think of Krishna and act for Krishna favorably, not unfavorably. Kamsa was an enemy of Krishna. From the very beginning of Krishna birth, Kamsa planned in so many ways to kill him.
And because he was always unsuccessful, he was always thinking of Krishna. Thus, while working, while eating, while sleeping, he was always Krishna conscious in every respect. But the Krishna consciousness was not favorable, and therefore, in spite of his always thinking of Krishna 24 hours a day, he was considered a demon, and Krishna at last killed him. Of course, anyone who is killed by Krishna attains salvation immediately, but that is not the aim of the pure devotee. The pure devotee does not even want to salvation. He does not want to be transferred even to the highest planet, Goloka Vrindavana. His only objective is to serve Krishna wherever he may be. A devotee of Krishna is friendly to everyone. Therefore, it is said that here that he has no enemy. Nirvairaha. How is this? A devotee situated in Krishna consciousness knows that only devotional service of Krishna can relieve a person from all the problems of life. He has personal experience of this, and therefore he wants to introduce this system, Krishna consciousness, into human society. There are many examples in history of devotees of the Lord who risked their lives for the spreading of God consciousness. The favorite example is Lord Jesus Christ. He was crucified by the non-devotees, but he sacrificed his life for spreading God consciousness. Of course, it would be superficial to understand that he was killed. Similarly, in India also there are many examples such as Thakur Haridas and Prahlad Maharaj. Why such risk? Because they wanted to spread Krishna consciousness, and it is difficult. A Krishna conscious person knows that if a man suffering, it is due to his forgetfulness of his eternal relationship with Krishna. Therefore, the highest benefit one can render a human society is relieving one's neighbor from all material problems. In such a way, a pure devotee is engaged in the service of the Lord. Now we can imagine how merciful Krishna is to those engaged in his service, risking everything for him. Therefore, it is certain that such a persons must reach the supreme planet after leaving the body. In summary, the universal form of Krishna, which is a temporary manifestation, and the form of time which devours everything, and even the form of Vishnu, 400, have all been exhibited by Krishna. Thus, Krishna is the origin of all these manifestation. It is not that Krishna is a manifestation of the original Viswarupa or Vishnu. Krishna is the original of all forms. There are 100 and 1,000 of Vishnus, but for a devotee, no form of Krishna is important, but the original form, two-handed Syama Sundara. In the Brahma Samhita, it is stated that those who are attached to the Syama Sundara form of Krishna in love and devotion can see him always within the heart and cannot see anything else. One should understand, therefore, that the purport of this 11th chapter is the form of Krishna is essential and supreme. Thus, and the Bhakti Vedanta purports to the 11th chapter of the Srimad Bhagavad Gita in the matter of the universal form. Hare Krishna. It's a long purport. We'll just read the translation once. So, my dear Arjuna, he who engages in my pure devotional service, free from contamination of fruitive activities and mental speculation, he who works for me, who makes me the supreme goal of his life, and who is friendly to every living being, he certainly comes to me. సో ఇక్కడ కృష్ణ సమ్మరైజ్ చేసిన అంటే అర్జునుడికి లైక్ విశ్వరూపం చూపెట్టిన తర్వాత లైక్ నా మీద
ప్యూర్ లైక్ భక్తితోటి ఏమీ లైక్ ఆశించకుండా లైక్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ చేయకుండా కృష్ణ కర్మ చేయాలన్నమాట. అంటే మనం ఏం చేసినా కృష్ణుడి కోసం చేయాలంటే లైక్ మనం కర్మయోగ కాకుండా కృష్ణ కర్మలా చేసి ఇంకా నేను ఎనీ నా ఫార్మ్స్ ఆఫ్ 9 డివోషన్ సర్వీస్ ఉన్నాయి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అట్లాంటి ఎనీ ప్రాసెస్ లైక్ 9 ప్రాసెస్ అడాప్ట్ చేయొచ్చు, ఆర్ 7, 8 ఆర్ అట్లీస్ట్ 1 ప్రాసెస్ అడాప్ట్ చేసినా మనము భక్తిలో ప్రోగ్రెస్ కావచ్చు. అంటే కృష్ణుడు మనకి చాలా సులభమైన మార్గము ఇచ్చిండు. అంటే మనకి డివోటి గానికి ఓన్లీ తనని ధ్యానం చేస్తూ ఏది మనం చేసినా ఆ కార్యం కృష్ణుడి కోసం చేస్తే అది మనం పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే వేరే మార్గాల్లో మనకి పర్ఫెక్షన్ రాదు, మనకి ఓన్లీ భక్తి ద్వారానే మనకి పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ మాతాజీ? క్వశ్చన్స్ మ్యా 11th చాప్టర్లో ఇట్స్ లాంగ్ చాప్టర్, సో ఏమని చెప్తున్నాను? प्रभु जी मेरा घर में 2 वीक्स छोटा बेटी थी, 2 years ओल्ड। मैं डेली वो भजन करते ना, हरे कृष्णा वो बाय लिसनिंग वो लड़की वो चलती फिरती फिर हरे कृष्णा अच्छा लग रहा था मुझे मतलब बाय लिसनिंग। करेक्ट माता जी यार। अनिता का ग्रैंड डॉटर भी है ना, ऐसा ही हाथ उठा के डांस करती है. So that is see that if Krishna consciousness is there with everybody. Yeah, otherwise like how even like foreigners can take up Krishna consciousness. It's only like our conditioning after like we as we grow older, then like we forget Krishna. But like everybody Krishna consciousness is there. Only like if you see in temple also, like when they start doing kirtan, like small children, they keep dancing. So it's very amazing. Like so it is carried from birth after birth, like but like as they grow older and due to this contamination we forget Krishna. But yeah, it's good Mataji. So yeah, whenever any kids come, so please do kirtan with them, read stories, Krishna stories, so naturally they become devotees later on in life. वो कृष्णा बोलते हैं अच्छा लगता है, क्यूट, छोटे रहते हैं ना बच्चे का, वो कृष्णा का अच्छा रहता है. Right. And if you read like Krishna stories to them, they'll be very attracted also. There is Krishna book is there, where like all like 90 chapters of Krishna Leelas are there. Like you can find in Vedabase also, you can see, or like in Vine ISKCON temple also. Only like Krishna stories from birth to all, how he killed all different asuras, everything is explained. So that is also very attractive to children. हाँ प्रभु. మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళండి కృష్ణుడి కథలు. మధ్యాహ్నం పూట రోజు కూర్చోబెట్టుకొని కృష్ణుడి కథలు చెప్తూ ఉండేవారు. అవునండి, యా. నాకు కూర్చున్నప్పుడు గుర్తుంది, మా నాయనమ్మ కూడా చెప్పేది అనమాట, పాటలు పాడేది మా నాయనమ్మ కూర్చొని. అప్పుడు దశావతారాల గురించి చెప్తుండే, కానీ అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు వస్తుంది, అంటే చిన్నప్పుడు చెప్పింది మా నాయనమ్మ అని. సో అది మనకు వీలైనంత మట్టుకి మనం మన పిల్లలకి, గ్రాండ్ చిల్డ్రన్కి అందరికీ చెప్పాలి. లేదంటే ఆ సంస్కారం పోతుంది. మనము వాళ్ళకి అదే గ్రేటెస్ట్ గిఫ్ట్ పిల్లలకి ఇచ్చేది. ఎందుకంటే మనము ఆస్తి ఇంకా అవన్నీ మీలేమో ఇచ్చినా అని శాశ్వతం కాదు, కానీ ఇది మనము సీడ్ అంటే ఒక విత్తనము నాటితే అది పెద్ద వృక్షం అవుతుంది కదా, అట్లనే మనం డివోషన్ మనము పిల్లలకి ఇస్తే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే అనిపిస్తుంది ప్రభుజీ, ఇప్పుడు ఇట్లంతా చదువుతున్నాను అంటే అప్పుడు ఆయన వేసిన విత్తనం అనిపిస్తుంది. That's correct. Exactly. Okay. Namaste Narasimhaya. Namaste Narasimhaya. Praladadadaine. Praladadadaine. Hiranyakashipu Shrilankanakalaya Narasimha Parato Narasimha Ito Narasimha Parato Narasimha Yato Yami Tato Narasimha
यतो यतो यामि ततो नरसिंह नरसिंह हृदये नरसिंह नरसिंहो हृदये नरसिंहो नरसिंहमदिं शरणं प्रपद्ये नरसिंहं शरणं प्रपदे तव करकमलवरे नाका अद्भुतशृङ्गा दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे करकमलवरे नाकामद्भुतशब्दा दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवदीर्घा नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय नरसिंहदेव 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 जय जय नरसिंहदेव नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपदा 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 जय प्रभुपदा जय प्रभुपदा 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 जय प्रभुपदा जय गुरुदेवा 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 जय गुरुदेवा जय गुरुदेवा 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 जय गुरुदेवा जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल हरि बोल हरि बोल जगत हरि बोल जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल विघ्न विनाश नरसिंहदेव भगवान की जय भक्त प्रहलाद महाराज की जय हरे कृष्णा इष्टा हाउ आर यू बेटा हाउ आर यू यू डूइंग फाइन व्हिच क्लास आर यू नाउ which class are you Now I'm in 5th grade. 5th class very nice you're studying well Yes. okay I heard from your mother you're doing very nice kirtan also hmm? Yes do kirtan every day okay thank you Matajis for joining today's class please forgive me for any mistakes okay Okay. कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव बंधु की जय हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी हरे कृष्ण धन्यवाद प्रणाम